గ్రూప్ 2 సిలబస్లో మూడవ చాప్టర్లో మనకి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయండి. వాస్తవంగా ఈ చాప్టర్ని స్థానిక ప్రభుత్వాలు అని పరిగణిస్తారు, కానీ స్పెసిఫిక్గా గ్రూప్ 2 సిలబస్లో మనకి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఏముందో సిలబస్లో ఇవ్వడం జరిగిందండి. గ్రూప్ 2 సిలబస్ కాపీని మనం గమనించినట్టయితే దాంట్లో మూడవ చాప్టర్లో సమాజ వికాస ప్రయోగం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 73, 74 రాజ్యాంగ సవరణలు, సమాజ వికాస ప్రయోగం 73, 74 రాజ్యాంగ సవరణలు, వాటి అమలు అనే అంశం చెప్పడం జరిగిందండి. అంటే స్పెసిఫిక్గా ఇది గ్రూప్ 2 సిలబస్ అని అభ్యర్థులు గమనించాలి. సమాజ వికాస ప్రయోగం 73, 74 రాజ్యాంగ సవరణలు, వాటి అమలు అని. అయితే వీటి తెలుసుకోవడానికి ముందు కొంత స్థానిక ప్రభుత్వాలని పరిచయం చేసుకొని అసలు భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ ఎలా ప్రారంభమైంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వీటిలోకి ఒక్కొక్క అంశంగా మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. అసలు కేంద్ర స్థాయిలో ఒక కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉన్న తర్వాత మళ్ళీ స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ అవసరమా అనేది ఒక ప్రశ్న అండి. అంటే ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మళ్ళీ లోకల్ గవర్నమెంట్స్ ఎందుకు అంటే స్థానిక సమస్యల పరిష్కారం కోసం మనకు స్థానిక ప్రభుత్వాలు అవసరం. అంటే ఏదో ఒక మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఒక హ్యాండ్ బోరు చెడిపోయింది అనుకోండి, వాళ్ళు నరేంద్ర మోడీకి ఫోన్ చేయలేరు దీన్ని రిపేర్ చేయించండి అని. కాబట్టి అంటే ఇక్కడ స్థానిక సమస్య పరిష్కారం కావాలి అంటే స్థానిక ప్రతినిధులు అవసరం, కాబట్టి స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ అవసరం అండి. ఈ స్థానిక ప్రభుత్వాలు అనే భావన ఇది ఆధునిక భావన కాదు, అంటే ఈ మధ్య కాలంలో ఉత్పన్నమైన భావన అయితే కాదు. ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి మనకి అనాది కాలం నుంచి భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే చోళ కాలంలోనే మనకు స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయండి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలని అభివృద్ధి చేసిన రాజవంశం ఎవరిది అంటే చోళులు. అదేవిధంగా పట్టణ స్థానిక ప్రభుత్వాలని అభివృద్ధి చేసినటువంటి రాజవంశం ఏంటంటే గుప్తుల కాలంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు అభివృద్ధి చెందాయి. అంటే ప్రాచీన కాలం నుంచి చోళుల కాలం నుంచి మనకు స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. చోళుల కాలం నాటి ఉత్తరా మేరూరు శాసనం, ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఉత్తరా మేరూరు మనకి స్థానిక ప్రభుత్వాల గురించి తెలియజేస్తుంది. అంటే ఆ కాలంలోనే వాళ్ళు స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధుల్ని ఎన్నుకునేయడానికి కోసం ఈరోజు మనం అనుసరిస్తున్నటువంటి బ్యాలెట్ బాక్స్ తరహా పద్ధతి అనుసరించేవాళ్ళట. అంటే ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఉత్తరా మేరూరు ఏం చెప్తుంది అంటే వాళ్ళు అప్పటి పీరియడ్లోనే స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం ఒక కుండను ఒక బ్యాలెట్ బాక్స్గా వాడి ఆ కుండలో ఆకు మీద ఏదైనా ఒక గుర్తు పెట్టి ఒక్కొక్క ప్రతినిధికి ఒక గుర్తు. అంటే ఈరోజు కనుక ఈరోజు మన కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉన్నాయి, కానీ స్థానిక ప్రభుత్వాల విషయంలో ఈ రోజుకి మనం బ్యాలెట్ బాక్స్ సిస్టమ్ వాడుతూ ఉన్నాం. అయితే ఆ ఆకు మీద ఒక అభ్యర్థి గుర్తును పెట్టి వాళ్ళు ఆకును మడత పెట్టేసి కుండలో వేసేసి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు వాళ్ళ ప్రతినిధి అని ఎన్నుకునే విధానాన్ని అనుసరించేవాళ్ళట. దాన్నే మనం ఈరోజు బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో అనుసరిస్తూ ఉన్నాం. అంటే ఇది ఆధునిక భావన కాదు, స్థానిక ప్రభుత్వాలు అనే భావన ఎప్పటి నుంచో ఉంది, చోళ కాలం నుంచే ఉందని మనం గమనించాలి. అయితే చోళ కాలంలో, మౌర్యుల కాలంలో, గుప్తుల కాలంలో ఇట్లా భిన్నమైన కాలంలో స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ కొనసాగింది. మధ్యయుగాల కాలంలో ముఖ్యంగా మనకి మొఘల్ పీరియడ్లో స్థానిక ప్రభుత్వాలు కొంత డైల్యూట్ అయిన విషయం మనం గమనించాలి. అంటే మొఘళ్ళ కాలంలో స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ కొంత బలహీనపడింది. వాళ్ళు ప్రత్యామ్నాయ వ్యవస్థలు అనుసరించడం వల్ల స్థానిక ప్రభుత్వాలు బలహీనపడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ బ్రిటిష్ కాలంలో అనండి, లేదా అంతకన్నా ముందున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో కూడా గమనించండి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన, బ్రిటిష్ పాలన కాలంలో స్థానిక ప్రభుత్వాలు మళ్ళీ బాగా అభివృద్ధి చెందాయి. అంటే 1687వ సంవత్సరంలోనే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఉంది అప్పుడు, బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిది. సో కాబట్టి ఎప్పటి నుంచో మనకి స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి, అనాదిగా కొనసాగుతున్నాయని మనం గమనించాలి. ఇక ఆధునిక కాలంలో స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి మనం గమనించినట్టయితే 1870 నుంచి మనకి ఇది ఆధునిక కాలంలో స్థానిక ప్రభుత్వాల అభివృద్ధిని మనం పరిశీలించవచ్చు. 1870లో మేయో అనే ఒక తీర్మానం చేయడం జరిగిందండి. ఈ మేయో రెజల్యూషన్ని ఆధునిక కాలంలో తొలి తీర్మానంగా చెప్తాం స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి. ఆ తర్వాత 1882లో మనకి రిప్పన్ తీర్మానం చేయడం జరిగింది. ఈ రిప్పన్ అంటే ఎవరైనా అంటే లార్డ్ రిప్పన్ అండి. ఇతన్ని భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ లోకల్ గవర్నమెంట్స్ అని చెప్తారు లార్డ్ రిప్పన్. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకి ఆధారభూతమైన వ్యవస్థను డిజైన్ చేసింది ఎవరు అంటే లార్డ్ రిప్పన్. సో కాబట్టి ఇతన్ని స్థానిక ప్రభుత్వాల పితామహుడు అంటాం. 1870లో మేయో తీర్మానం ఉంది, 1882లో మనకి రిప్పన్ రెజల్యూషన్ ఉంది. అదేవిధంగా 1907లో
1907 సంవత్సరంలో స్థానిక ప్రభుత్వాల కోసం ఏం చేస్తే బాగుంటుందన్న విషయం పరిశీలించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రాయల్ కమిషన్ అనే కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే 1909లో మింటో మార్లే చట్టం చేసిందండి. ఈ మింటో మార్లే చట్టం ఏం చెప్పింది అంటే స్థానిక ప్రభుత్వాలకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పిన చట్టం ఏది అంటే మింటో మార్లే చట్టం. అంటే దీంట్లో ఇవన్నీ కూడా గమనించండి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మనకి సమాజ వికాస ప్రయోగం నుంచే సిలబస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ పాయింట్లన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇదంతా ఒక 4-5 నిమిషాల వ్యవహారం. కానీ ఇది జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్స్ ఏమన్నా ఉంటే వాటిలో 1 లేదా 2 మార్కులు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వీటి గురించి మనం చర్చిస్తున్నాం. ఇదంతా నేరుగా గ్రూప్ 2 సిలబస్లో అయితే లేదు. ఒక 5 నిమిషాల విషయం మాట్లాడుకొని మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళిపోతాం. 1909లో మింటో మార్లే చట్టం. ఈ మింటో మార్లే చట్టం స్థానిక ప్రభుత్వాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఆ తర్వాత మళ్ళీ మనకి 1919లో మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ యాక్ట్. ఈ మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం ఏం చెప్పింది అంటే స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో చేర్చాలి. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే జాబితాల గురించి మనం గతంలో ఒకసారి చర్చించాం. అలాగే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అనే అంశాలు ఉండేవి. సో కాబట్టి 1919లో చేసినటువంటి మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఏం చెప్పింది అంటే స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో చేర్చాలని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మనకి 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935. 1935 భారత ప్రభుత్వ చట్టం ఏం చెప్తుందంటే స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందండి. 1950లో అమల్లోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 40 ఏం చెప్తుంది అంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు. ఇక్కడ ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. అంటే ఏంటిది అంటే ఇక్కడ మొత్తం ఆదేశ సూత్రాలు అనే వాటిలో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 40 అని మనం ఆదేశ సూత్రాల గురించి చర్చించినప్పుడు మాట్లాడుకున్నాం. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950లో అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా అభివృద్ధి చేయాలి అని తెలియజేయడం జరిగింది. కాబట్టి 1950లో ఆర్టికల్ 40 గురించి కూడా ఇక్కడ మనం ప్రస్తావించడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల పరిచయం అండి. దీని తర్వాత ఇక్కడ నుంచి మనకి సిలబస్లోకి మనం నేరుగా వెళ్తున్నాం. ఆర్టికల్ 40లో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా అభివృద్ధి చేయాలనే విషయం ఉందండి. ఆ తర్వాత మనం స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కోసం ఏం చేయాలి అని ఆలోచించి భారత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కోసం 1952లో ఒక పథకాన్ని స్టార్ట్ చేసిందండి. దాన్నే మనం సిడిపి అన్నాం. 1952లో సిడిపి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సిడిపి అంటే ఏంటి అంటే ఈ సిడిపి అనే పథకాన్నే మనం సమాజ వికాస ప్రయోగం అంటాం. దీన్నే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సిడిపి అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్నే తెలుగులో సమాజ వికాస ప్రయోగమని లేదా సమాజ విస్తరణ పథకం అని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. లేదా దీన్నే సమాజ అభివృద్ధి పథకం అని కూడా పిలుస్తారు. సో ప్రధానంగా ఏంటి అంటే 1952లో స్థానిక ప్రభుత్వాలను అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిన పథకం ఏది అంటే సమాజ వికాస ప్రయోగం, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, అసలు సిడిపి యొక్క ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలని సర్వసమగ్రంగా అభివృద్ధి చేయడం. అంటే గ్రామీణ ప్రాంతాలని అన్ని కోణాల్లో డెవలప్ చేయాలి. విద్య, వైద్యం, ఆరోగ్యం, అవస్థాపన ఇట్లా గ్రామీణ ప్రాంతాలని సర్వసమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పథకమే ఇది సమాజ వికాస ప్రయోగం. దీన్నే మనం సిడిపి అన్నాం. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సమాజ వికాస ప్రయోగానికి సంబంధించి మనం ఏంటి అసలు ఎలా సర్వసమగ్రంగా అభివృద్ధి చేయాలనుకున్నారు, దీనికి సంబంధించినటువంటి ముందు ఏం కసరత్తు జరిగింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. యాక్చువల్గా ఈ సిడిపి పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది అని ఎగ్జామ్లో అడిగితే ఒక్కోసారి మైక్రో డీటెయిల్స్ కూడా అడుగుతున్నాడు. 1952 అక్టోబర్ 2న స్టార్ట్ అయిందండి. ఈ సమాజ వికాస ప్రయోగం అనేటువంటి పథకాన్ని ప్రారంభించాలని సూచించింది ఎవరు అంటున్నాడు ఎగ్జామ్లో. ఈ సమాజ వికాస ప్రయోగాన్ని ప్రారంభించాలని సూచించింది ఎవరు అంటే ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘంతో పాటు ఇంకా ఎవరు సూచించారు అంటే కృష్ణమాచారి కమిటీ అనే కమిటీ కూడా సూచించింది.
ప్రణాళికా సంఘం, కృష్ణమాచారి కమిటీ. అంటే ఎగ్జామ్లో సమాజ వికాస ప్రయోగాన్ని ప్రారంభించాలని సూచించింది ఎవరు అని అన్నప్పుడు ఆప్షన్లో ప్రణాళికా సంఘం ఉంటే ప్రణాళికా సంఘం రాయాలి, కృష్ణమాచారి కమిటీ ఉంటే కృష్ణమాచారి కమిటీ. ఒకవేళ రెండు ఇస్తే ఏ మరియు బి రెండు అని ఇస్తాడు. అది ఈ కృష్ణమాచారి కమిటీకి మరొక పేరు ఏంటి అంటే గ్రో మోర్ ఫుడ్ ఎంక్వైరీ కమిటీ. అంటే అప్పుడు మనం 1952 అనే సందర్భంలో ఆహార ధాన్యాల కొరత భారతదేశంలో ఉంది కాబట్టి ఆ సందర్భంలో మనం ఫుడ్ గ్రెయిన్స్ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో గ్రో మోర్ ఫుడ్ ఎంక్వైరీ కమిటీ అని కూడా ఈ కమిటీని పిలవడం జరిగిందండి. సో సిడిపి పథకాన్ని ప్రారంభించాలని సూచించింది ఎవరు అని అడుగుతున్నాడు. ఈ చాప్టరు స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి చాప్టర్లో దాదాపుగా ఒక 12 మార్కులు రావడానికి అవకాశం ఉంది. దీంట్లో అడిగే అంటే మాట్లాడే ప్రతి మాట ప్రశ్న రూపంలో ఇక్కడ ఎగ్జామ్లో అడగడం జరిగిందండి ఏదో ఒక సందర్భంలో. సో ఈ రెండు ఇక్కడ మనకి సిడిపి అనేటువంటి పథకాన్ని ఏర్పాటు చేయాలని వీళ్ళు సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ పథకాన్ని ప్రారంభించమని ఈ పథకాన్ని ప్రారంభించడానికి సహకరించినటువంటి విదేశీ సంస్థ ఏది అంటున్నాడు. ఈ పథకాన్ని ప్రారంభించడానికి సహకరించిన విదేశీ సంస్థ ఏది అంటే ఫోర్డ్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ఈ పథకాన్ని ప్రారంభించడానికి సహకరించిందండి, ఫోర్డ్ ఫౌండేషన్. అదేవిధంగా ఈ పథకం అంటే సమాజ వికాస ప్రయోగం లాంటి పథకమే భారతదేశం కన్నా ముందు ఎక్కడ ఉండింది అంటే భారతదేశం కన్నా ముందు అమెరికాలో ఇలాంటి పథకాన్ని ప్రారంభించారండి. అమెరికాలో ఇటావా స్టేట్ అనేటువంటి స్టేట్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకాన్ని ఎలా డెవలప్ చేశారు ఏంటి అంటే సమాజ వికాస ప్రయోగం అనేటువంటి పథకాన్ని ఒక బృహత్తర పథకంగా తీసుకున్నాడండి. జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడంటే ఇది ఒక నిశ్శబ్ద విప్లవం అన్నాడు ఈ పథకాన్ని గురించి చెప్తూ. ఈ పథకాన్ని భారతదేశంలో మొదట 55 బ్లాక్స్లో ప్రారంభించారండి. బ్లాక్ అంటే ఏంటి అంటే ఒక భూభాగం. 55 బ్లాకుల్లో ప్రారంభించారు. ఒక్కొక్క బ్లాకులో ఎంతమంది జనాభా ఉన్నారు ఒక బ్లాక్లో అంటే 60,000 నుంచి 70,000 వరకు పాపులేషన్ ఉందండి. 55 బ్లాకుల్లో ఈ పథకం ప్రారంభించినప్పుడు 1952 అక్టోబర్ 2న ప్రారంభించాం. ఈ పథకం ప్రారంభంలో భాగంగా ఒక్కొక్క బ్లాక్లో మనకి 60,000 నుంచి 70,000 జనాభా ఉంది. ఒక్కొక్క బ్లాక్లో దాదాపుగా 100 విలేజెస్ని కవర్ చేశారండి. అంటే ఏంటి ఈ పథకం అంటే ఒక బ్లాక్ని తీసుకొని ఆ బ్లాక్లో ఉన్నటువంటి 60,000 నుంచి 70,000 మంది జనాభాకి విద్య, వైద్యం, ఆరోగ్యం, అవస్థాపన అన్నీ సమకూర్చాలి. ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇట్లా స్టార్ట్ చేసినటువంటి 55 బ్లాకుల్లో స్టార్ట్ చేసినటువంటి ఈ పథకం అనతి కాలంలోనే 5,011 బ్లాకులకు విస్తరించిందండి. అలా ఎక్స్టెన్షన్ చేసి సమాజ వికాస ప్రయోగానికి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కొనసాగింపుగా మరొక పథకం కూడా ప్రారంభించాం. అదే ఏంటి అంటే NESS సమాజ వికాస ప్రయోగం సిడిపి యొక్క కొనసాగింపు ఏంటని చెప్పొచ్చు. NESS దీన్నే మనం నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ లేదా నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అని పిలుస్తారు. ఈ పథకాన్ని NESS అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1953 అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించారండి. అంటే సిడిపి, NESS అనే రెండు పథకాలు కొనసాగుతూ ఉన్నాయి. 1953లో NESS అనే పథకాన్ని ప్రారంభించాం, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్. మరి ఈ రెండు పథకాల పనితీరును పరిశీలించడం కోసం అంటే ఈ రెండు పథకాలు కొనసాగుతూ ఉన్నాయి, ఈ రెండు పథకాలు ఎలా అమలైనాయి, వీటి పనితీరు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించడం కోసం బలవంతరాయ్ మెహతా కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి భారత ప్రభుత్వం. సిడిపి మరియు NES పథకాల పనితీరును పరిశీలించడం కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది అంటే బలవంతరాయ్ మెహతా కమిటీ. ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1957లో ఏర్పాటు చేశారు. బలవంతరాయ్ మెహతా కమిటీ ఏర్పాటు 1957. ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ నివేదిక ఎప్పుడు ఇచ్చింది అంటే చాలా సందర్భాల్లో అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 1958 అనుకుంటారండి, కానీ వాస్తవం ఏంటంటే అది 1957. అంటే బలవంతరాయ్ మెహతా కమిటీ ఏర్పాటు 1957, బలవంతరాయ్ మెహతా కమిటీ నివేదిక 1957. కొన్ని పుస్తకాలు 1958 అని కూడా ఉంటుంది, అది పొరపాటు అని గమనించండి. బలవంతరాయ్ మెహతా కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఇంకా మనం డీటెయిల్గా చెప్పాలంటే 1957 జనవరి 16వ తారీఖున ఈ కమిటీ ఏర్పాటైంది. నివేదిక ఎప్పుడు ఇచ్చారంటే 1957 నవంబర్ 24న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మరి 1958 అని ఎందుకు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారంటే బలవంతరాయ్ మెహతా కమిటీ నివేదికను మనకి జాతీయ అభివృద్ధి మండలి NDC నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ NDC ఎప్పుడు ఆమోదించింది అంటే
1958లో ఆమోదించింది. జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఆమోదించింది అంటే 1958లో ఆమోదించిందండి. బలవంతరాయ్ మెహతా కమిటీ 1957లో ఏర్పాటు చేస్తే 1957లోనే రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఈ రిపోర్ట్లో ఏం చెప్పాడు బలవంతరాయ్ మెహతా అంటే సిడిపి మరియు ఎన్ఈఎస్ అనే ఈ 2 పథకాలు ఫెయిల్ అయిపోయినాయి, ఈ 2 పథకాలు విఫలమైనాయని చెప్పాడు. ఈ 2 పథకాలు విఫలమవడానికి ఆయన ఏమని కారణం భావించాడు? ఆయన చెప్పిన కారణం ఏంటంటే ఈ పథకాల విఫలమవడానికి ప్రధాన కారణం బీడీఓల ఆధిపత్యం. బీడీఓ అంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. మనం మొదట 55 బ్లాకుల్లో పథకాన్ని ప్రారంభించి తర్వాత దాన్ని 5011 బ్లాకులకు విస్తరించామనుకున్నాం కదా. ఒక్కొక్క బ్లాక్కి ఒక బీడీఓ అనే అధికారిని ప్రభుత్వం నియమించిందండి. ఆ బ్లాక్ని మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఆ బీడీఓకి ఉంటుంది. అతనే మనం బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటాం. ఈ పథకాలు సిడిపి మరియు ఎన్ఈఎస్ఎస్ పథకాలు విఫలమవడానికి కారణం బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ల ఆధిపత్యం. అంటే ఆయన ఏమన్నాడంటే ప్రభుత్వోద్యోగులకు తాము మిగతా వాళ్ళకన్నా భిన్నమైన వాళ్ళమన్న భావన ఉంటుంది, వాళ్ళు మిగతా వాళ్ళతో కలవలేకపోవడం వల్ల ఈ పథకాలు విఫలమైనాయని చెప్పడం జరిగింది. సో అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే ఈ పథకాలు ఏ కాలంలో ప్రారంభమైనాయి అంటే 1950-53. 1950-53లో ఈ పథకాలు ప్రారంభమైనప్పుడు 1952-53లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కూడా మనం గమనించాలి. ఆ సందర్భంలో ప్రజలకు ప్రభుత్వం అవకాశాలు కల్పించి మీకు విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, అవస్థాపన ఇవన్నీ కల్పించాం, వీటిని మీరు సంపూర్ణంగా వినియోగించుకోండి, వాడుకోండి అని చెప్తే ఆ పథకాల్ని ఉపయోగించుకోవాల్సినంత చైతన్యం వాళ్ళకు ఉండకపోవచ్చు. అంటే అవేర్నెస్ లేక. ఇప్పుడు చూడండి 2015 సంవత్సరంలో ప్రజల కోసం ఎన్నో పథకాలు ఉన్నాయి. ఇక్కడ ఆ అన్ని పథకాలు ఉపయోగపడుతున్నాయి అంటే అన్ని పథకాలని నిజంగా ప్రజలందరూ వాడుకుంటున్నారా అంటే వాడుకోవట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ప్రజలకు అవగాహన లేకపోవడం కదా. సో కాబట్టి ప్రజలకి అవగాహన ఉన్నప్పుడు ఈ 2015లోనే ఇంత అవగాహన రాహిత్యం ఉన్నప్పుడు 1950-53లో ప్రజలు అన్నీ వాడుకోవాలి అనుకోవడం కొంత మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా భావించవచ్చు అండి. సో ఈ విధంగా మనకి ఈ పథకాలు ఫెయిల్ అయినాయి కాబట్టి ఈ పథకాల ప్లేస్లో మనకి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అని సూచించింది ఎవరు? బలవంతరాయ్ మెహతా. అంటే ఈ సిడిపి, ఎన్ఈఎస్ పథకాలు ఫెయిల్ అయినాయి, వీటిని పక్కన పెట్టి 3 టైర్ సిస్టమ్ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలని బలవంతరాయ్ మెహతా సూచించడం జరిగింది. అదేంటో మనం పరిశీలిద్దాం. బలవంతరాయ్ మెహతా ఉద్దేశం ఏంటంటే 60-70 వేల మంది జనాభాను ఒక బ్లాక్గా తీసుకొని ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలి అంటే అది కష్టసాధ్యం. కాబట్టి అలా కాకుండా 3 అంచెల వ్యవస్థను ఉండాలని చెప్పడం జరిగింది. 3 అంచెల వ్యవస్థ అంటే ఏంటి అంటే పై స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో మనకి జిల్లా పరిషత్ ఉండాలన్నాడు, మధ్య స్థాయిలో పంచాయతీ సమితి ఉండాలి అన్నాడు, కింది స్థాయిలో గ్రామ పంచాయతీ ఉండాలి, పంచాయతీ సమితి కింది స్థాయిలో గ్రామ పంచాయతీ, పై స్థాయిలోనేమో జిల్లా పరిషత్ అండి, మధ్య స్థాయిలో పంచాయతీ సమితి, కింది స్థాయిలో గ్రామ పంచాయతీ. ఈ మధ్య స్థాయిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దీన్ని మనం మండల్ అంటున్నాం, మండల వ్యవస్థ, మండలం అంటున్నాం. ఈ మండల్ సిస్టమ్ బలవంతరాయ్ మెహతా కమిటీ సూచన కాదు, అది మళ్ళీ 1986లో మళ్ళీ మార్చాం. సో ప్రాథమికంగా జిల్లా అసలు మనకి బలవంతరాయ్ మెహతా కమిటీ ఏం చెప్పాడో తెలుసుకుందాం. ఈ విధంగా 3 అంచెలు ప్రభుత్వం ఉండాలి, 3 స్థాయిలో పై స్థాయిలో జిల్లా పరిషత్తు, మధ్య స్థాయిలో పంచాయతీ సమితి, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచాయతీలకి సంబంధించి వీటిలో అన్ని స్థాయిల్లోనూ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికగా ఉండాలని, అధ్యక్షుల ఎన్నిక ఎలా ఉండాలి అన్న విషయాన్ని రాష్ట్ర విధానసభ నిర్ణయించాలని, ఈ విషయాలన్నీ కూడా బలవంతరాయ్ మెహతా చెప్పడం జరిగింది. ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది ఎవరు అంటే బలవంతరాయ్ మెహతా అండి. ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. అంటే ఇక్కడ గమనించండి, ఇంతకుముందు మనం చూసాం 1957లో బలవంతరాయ్ మెహతా కమిటీ ఏర్పాటన్నాం, 1957లోనే మళ్ళీ రిపోర్టు, 1958లో ఎన్డీసీ ఆమోదించిందన్నాం ఈ రిపోర్ట్ని. అయితే 1958లో ఎన్డీసీ బలవంతరాయ్ మెహతా కమిటీ నివేదికను ఆమోదించిన తర్వాత బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫారసుల్ని అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ రాష్ట్రం అండి. రాజస్థాన్ రాష్ట్రంలో ఎప్పుడు అమలు చేశారు అంటే 1959 అక్టోబర్ 2. 1959 అక్టోబర్ 2. జాగ్రత్తగా గమనించండి. సమాజ వికాస ప్రయోగం 1952 అక్టోబర్ 2. జాతీయ విస్తరణ సేవా పథకం 1953 అక్టోబర్ 2. ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలో బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫారసుల్ని అమలు చేసింది 1959 అక్టోబర్ 2. అంటే మేజర్ ఇష్యూస్ అక్టోబర్ 2లో ఉన్నాయి ఇప్పటిదాకా. అంటే అన్నీ అలా ఉంటాయని కాదు. ఇలా అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో నాగూర్ జిల్లాలో సికారా అనే ప్రాంతంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రెండవ రాష్ట్రం ఏది బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫారసుల్ని
అమలు చేసినటువంటి రెండవ రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959 నవంబర్ 1న మనం మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేశామండి. అయితే ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి మనం ఏంటి అసలు ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చిన్న అంశాన్ని పరిశీలించి మళ్ళీ మనం గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ అనే అంశాల దగ్గర కూడా ఆ విషయాన్ని చర్చిస్తాం. సో అసలు ఈ మూడు అంచెలు అంటే ఏంటో తెలుసుకొని ఇక్కడ ముందుకెళ్ళాలి. ఫస్ట్ ఈ మూడంచెల గురించి తెలుసుకుందాం. మూడంచెలు అంటే ఏంటి అన్నప్పుడు మనకి పై స్థాయిలో జిల్లా పరిషత్ అన్నాం, మధ్య స్థాయిలో పంచాయతీ సమితి అన్నామండి. ఈ పంచాయతీ సమితి వ్యవస్థను ఇప్పుడు భారతదేశంలో పంచాయతీ సమితికి సంబంధించి బలవంతరాయ్ మెహతా కమిటీ ఏమో పంచాయతీ సమితి అనే వ్యవస్థను సూచించింది. కానీ 1986లో మళ్ళీ మనం ఆ పంచాయతీ సమితి ప్లేస్లో ప్రస్తుతం మధ్య స్థాయిలో కొనసాగిస్తున్న వ్యవస్థ ఏది అంటే మండల పరిషత్తు, కింది స్థాయిలో గ్రామ పంచాయతీ. ఇక్కడ ఈ మూడు స్థాయిల్లో అన్ని స్థాయిల్లోనూ అంటే బలవంతరాయ్ మెహతా చెప్పినప్పుడు ఇక్కడ మనం మండల పరిషత్ అనే పదం ప్లేస్లో పంచాయతీ సమితి అనేది ఉండేదని గమనించాలి. పంచాయతీ సమితి. బలవంతరాయ్ మెహతా ఏం చెప్పాడంటే అన్ని స్థాయిల్లోనూ సభ్యుల ఎన్నిక ఎలా ఉండాలి అంటే ప్రత్యక్ష ఎన్నిక ఉండాలి. అంటే ప్రజలే ఓటేసి డైరెక్ట్గా సభ్యులను ఎన్నుకోవాలి. అధ్యక్షుల ఎన్నిక ఎలా ఉండాలి అంటే అధ్యక్షుల ఎన్నిక అనేది ఎలా ఉండాలన్న విషయాన్ని రాష్ట్ర విధానసభ నిర్ణయించాలని చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక గ్రామాన్ని తీసుకున్నాం అనుకుందాం. గ్రామాన్ని తీసుకున్నట్టయితే గ్రామం మొత్తాన్ని మనం కొన్ని వార్డులుగా విభజిస్తాం. గ్రామాన్ని కొన్ని వార్డులుగా విభజిస్తాం. ఒక్కొక్క వార్డు నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. అతన్ని మనం వార్డు మెంబర్ అంటాం. వార్డు మెంబర్ల ఎన్నిక ఎలాంటి ఎన్నిక అంటే ప్రత్యక్ష ఎన్నిక. వార్డు మెంబర్లకు జనాలు ఓటేసి అనుకుంటారు కాబట్టి ఇది ప్రత్యక్ష ఎన్నిక. మరి ఈ వార్డు మెంబర్లు అందరూ ఎన్నికైన తర్వాత వార్డు మెంబర్ల ఎన్నికతో పాటు ఇంకా గ్రామ స్థాయిలో రాజకీయ అధినేత ఎవరు అంటే సర్పంచ్. ఈ సర్పంచ్ ఎన్నిక ప్రస్తుతం ఎలా ఉంది అంటే సర్పంచ్ ఎన్నిక కూడా ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికనే. అంటే సర్పంచ్కి కూడా ఓటేసే ఎన్నుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు. అయితే సర్పంచ్ ఎన్నిక ఎలా ఉండాలనేది నిర్ణయించేది ఎవరు అంటే రాష్ట్ర విధానసభ. అంటే బలవంతరాయ్ మెహతా ఏం చెప్పాడంటే సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికగా ఉండాలి, అధ్యక్షుల ఎన్నిక పరోక్షంగా ఉండాలని కూడా అధ్యక్షుల ఎన్నిక ఎలా ఉండాలి అనే విషయంలో ఆయన ఏం చెప్పాడంటే ఆ విషయాన్ని ప్రత్యక్షంగానా పరోక్షంగానా అనే విషయం నిర్ణయించేది ఎవరు రాష్ట్ర విధానసభ అని గమనించండి. సో మనకి గతంలో సర్పంచ్ ఎన్నిక పరోక్ష ఎన్నికగా కూడా ఉండడం జరిగింది. అంటే సభ్యులందరూ ఎన్నుకొని డైరెక్ట్గా ఇప్పట్లాగా ఓటేసి కాకుండా పరోక్షంగా కూడా ఎన్నుకునేటువంటి సందర్భం గతంలో ఉండింది. సో ప్రస్తుతం అయితే మనకి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలుసుకునే భాగంగా సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, అధ్యక్షుల ఎన్నిక ఎలా ఉండాలన్న విషయాన్ని రాష్ట్ర విధానసభ నిర్ణయిస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఇది గ్రామం. అదే ఇప్పుడు మనం మండలాన్ని ప్రాతిపదిక తీసుకుంటే మండలాన్ని కూడా కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా డివైడ్ చేయొచ్చు. ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఒక్కొక్క సభ్యుడిని ప్రజలు ఓటేసి ఎన్నుకుంటారు. అతన్ని మనం ఎంపీటీసీ అంటాం, మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్. ఈ ఎంపీటీసీల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే ప్రత్యక్ష ఎన్నిక. ఎంపీటీసీలు అందరూ ఎన్నికైన తర్వాత వీళ్ళందరూ తమలో నుంచి ఒక వ్యక్తిని ఎంపీపీగా ఎన్నుకోవడం జరుగుతుంది. అతనే మనం మండల పరిషత్ ప్రెసిడెంట్ అంటాం. అంటే ఎంపీటీసీలకు సంబంధించి గమనించాల్సింది ఏంటంటే ఒక మండలాన్ని కొన్ని వార్డులుగా డివైడ్ చేస్తారు. అంటే మామూలుగా చిన్న గ్రామాలు అయితే 2-3 గ్రామాలు లేదా ఒక పెద్ద గ్రామాన్ని కూడా ఒక ఎంపీటీసీ కాన్స్టిట్యుయెన్సీగా భావించవచ్చు. ఒక్కొక్క ఎంపీటీసీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక్కొక్క ప్రతినిధి ఎన్నుకోవడం జరుగుతుంది. అలా ఎంపీటీసీలుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు తమలో నుంచి ఒక వ్యక్తిని ఎంపీపీగా ఎన్నుకుంటారు. సో ఇక్కడ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, అధ్యక్షుల ఎన్నిక విషయంలో ఇక్కడ పరోక్ష ఎన్నిక అని గమనించండి. అదేవిధంగా జిల్లాను గమనించినట్టయితే జిల్లాను కూడా కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా డివైడ్ చేస్తే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక ప్రతినిధి ఉంటాడు. అతన్ని మనం జెడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్ అంటాం. ఈ జెడ్పీటీసీలు అందరూ ఎన్నికైన తర్వాత వాళ్ళు తమలో నుంచి ఒక వ్యక్తిని జెడ్పీపీగా ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇది జస్ట్ ఒక ప్రాథమిక అవగాహన మాత్రమే. మళ్ళీ గ్రామం నుంచి కార్పొరేషన్ వరకు ఇంకొక సందర్భంలో మనం మాట్లాడుకుంటాం. సో బలవంతరాయ్ మెహతా సూచనల్ని ఇంప్లిమెంట్ చేశామండి. బలవంతరాయ్ మెహతా కమిటీ తర్వాత అనేక రకాల కమిటీలు వేయడం జరిగింది. అంటే విఆర్ రావు కమిటీ నుంచి దయా దూబే కమిటీ వరకు అనేక కమిటీలు వేశారండి. అనేక కమిటీలు వేసినా కూడా అవి భిన్నమైన సూచనలు చేసినాయి. అయినా కూడా గ్రామీణ జీవనంలో పెద్దగా మార్పు రాలేదు. బలవంతరాయ్ మెహతా కమిటీ తర్వాత నెక్స్ట్ మనకి ల్యాండ్ మార్క్ కమిటీ ఏంటి అంటే అశోక్ మెహతా కమిటీ. ఈ అశోక్ మెహతా కమిటీ గురించి కూడా మనం పరిశీలిద్దాం. 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అశోక్ మెహతా కమిటీ 1978లో రిపోర్ట్ ఇచ్చిందండి.
అశోక్ మెహతా కమిటీ ఏర్పాటు ఎప్పుడు అంటే 1977, నివేదిక ఎప్పుడు అంటే 1978. ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పుడు నివేదిక ఇచ్చారు? 1977లో ఏర్పాటైంది, 1978లో నివేదిక ఇచ్చింది. ఎవరు? అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ ఏం సూచించింది అంటే, అశోక్ మెహతా కమిటీ రెండంచెల వ్యవస్థను సూచించిందండి. ఈ రెండంచెలు అంటే ఏంటి అంటే, పై స్థాయిలో జిల్లా పరిషత్తు, కింది స్థాయిలో మండల పరిషత్తు. గ్రామ పంచాయతీ గురించి చెప్పలేదు. ఎవరు? అశోక్ మెహతా రెండంచెల విధానాన్ని సూచించింది. అశోక్ మెహతా మనకి మొత్తం 132 రికమెండేషన్స్ చేయడం జరిగిందండి. అట్లాగని బలవంతరాయ్ మెహతా ఎన్ని రికమెండేషన్స్ చేశాడు అని పుస్తకాల్లో వెతికే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అట్లాంటి సమాచారం లేదు, ఉంటే ఇక్కడ చెప్పబడేది. రైట్ అండి. అశోక్ మెహతా కమిటీ అనేక రికమెండేషన్స్ చేయడం జరిగింది. ఈ అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్స్ మనం గమనిస్తే దీంట్లో కీలకమైనటువంటి రికమెండేషన్స్ ఏంటి, ముఖ్యమైనటువంటి సిఫారసులు ఏంటి అంటే, దీంట్లో ప్రధానమైన సిఫారసులో ఒకటి ఏంటంటే, ఎన్నికలు ఎక్కడైతే ఇప్పుడు మనకి గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, దీంట్లో గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ అశోక్ మెహతా ఏమన్నాడంటే, అన్ని స్థాయిలోనూ, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నటువంటి ఎన్నికలు నిర్వహించబడాలన్నాడు. అత్యంత కీలకమైన సూచన ఏది అంటే, అశోక్ మెహతా చేసినటువంటి సూచన మండల వ్యవస్థ ఉండాలని చెప్పడం జరిగిందండి. మండల వ్యవస్థను ప్రతిపాదించాడు. మండల్ సిస్టమ్ అంటే బలవంతరాయ్ మెహతా సందర్భంలో ఉన్నటువంటి పంచాయతీ సమితి ప్లేస్లో ఇప్పుడు మనం మండలం కొనసాగిస్తూ ఉన్నాం. కానీ అశోక్ మెహతా పై స్థాయిలో జిల్లా పరిషత్తు, కింది స్థాయిలో మండల పరిషత్తు ఉండాలని చెప్పడం జరిగింది. మండల వ్యవస్థ ఏర్పాటు అవ్వాలన్నాడు. ఇంకా ఏం చెప్పాడు అశోక్ మెహతా అంటే, ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి జనాభా ప్రాతిపదికన సీట్లు రిజర్వ్ చేయబడాలని చెప్పడం జరిగింది. ఇక్కడ అన్ని స్థాయిల్లోనూ అంటే అశోక్ మెహతా సూచించిన 2 స్థాయిల్లోనూ ఎస్సీ ఎస్టీలకు సీట్లు రిజర్వ్ చేయబడాలన్నాడు. అదేవిధంగా న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్లలో ఎన్జిఓలు బాగా క్రియాశీల పాత్ర పోషించాలని, ఇలా అనేక సూచనలు చేయడం జరిగిందండి అశోక్ మెహతా. ఈ అశోక్ మెహతా సూచనలన్నీ గమనించిన తర్వాత మనకి అశోక్ మెహతా 1978లో రిపోర్ట్ ఇచ్చడం జరిగింది. కానీ అశోక్ మెహతా కమిటీ సిఫారసులు కూడా అమల్లోకి రాలేదు. ఎందుకంటే 1977లో అశోక్ మెహతా కమిటీ ఏర్పాటు అవడం, 1978లో నివేదిక ఇవ్వడం, ఆ తర్వాత అనేక కారణాల వల్ల ఈ అశోక్ మెహతా కమిటీ సిఫారసులు అమల్లోకి రాలేదు. కానీ అశోక్ మెహతా కమిటీ సిఫారసుల్ని కొన్ని రాష్ట్రాల్లో కొంతమేరకు అమలు చేయడం జరిగింది. అవి ఎక్కడ ఏంటి ఒకసారి చూద్దాం. అశోక్ మెహతా కమిటీ సిఫారసుల్ని అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక రాష్ట్రం అండి. 1985లో కర్ణాటక రాష్ట్రంలో అశోక్ మెహతా కమిటీ సూచనల ఆధారంగా మండల వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. అప్పుడు కర్ణాటక రాష్ట్రంలో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో మండల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడ? కర్ణాటకలో. ఆ తర్వాత అశోక్ మెహతా కమిటీ సిఫారసుల ఆధారంగా మండల వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసినటువంటి రెండవ రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఏపీలో 1986లో మండల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు మనకి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మండల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశాం. పశ్చిమ బెంగాల్. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, అశోక్ మెహతా కమిటీ సిఫారసులు అమల్లోకి రాలేదు అని చెబుతూ ఏమన్నాం, కొన్ని రాష్ట్రాల్లో కొంత మేరకు అశోక్ మెహతా కమిటీ సిఫారసులు ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. అంటే అవి పూర్తిగా కాదు, కొంతమేరకు మాత్రమే. దాంట్లో భాగంగానే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మనకి మండల్ సిస్టమ్ అంటే అశోక్ మెహతా కమిటీ సిఫారసులు అమలు చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటక రాష్ట్రంలో మండల్ సిస్టమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడిందో కూడా మనం పరిశీలించాం. అంటే అభ్యర్థులకు ఎలాంటి డౌట్ వస్తుందంటే, మనకి 1959 నుంచి బలవంతరాయ్ మెహతా సిఫారసుల ఆధారంగా వ్యవస్థలు కొనసాగుతూ ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అశోక్ మెహతా కమిటీ సిఫారసులు అమలు చేశాము అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మనకి 3 అంచెల వ్యవస్థ ఉందా, 2 అంచెల వ్యవస్థ ఉందా అన్న అనుమానం వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది 3 అంచెల వ్యవస్థ. మరి 3 అంచెల వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు అశోక్ మెహతా కమిటీ సిఫారసు అయినటువంటి దాన్ని ఎలా అమలు చేశామని అనుకుంటారు. ఇక్కడ గమనించండి, అశోక్ మెహతా కమిటీ సిఫారసుల్ని పూర్తిగా అమలు చేశామని మనం చెప్పలేదు. కొన్ని రాష్ట్రాల్లో కొంతమేరకు మాత్రమే అమలు చేశాం. అంటే ఇక్కడ అశోక్ మెహతా ప్రతిపాదించిన మండల వ్యవస్థను మనం తీసుకున్నాం, కానీ అతను ప్రతిపాదించిన 2 అంచెల వ్యవస్థను మనం కొనసాగించట్లేదండి. కాకపోతే ఇక్కడ మండల్ సిస్టమ్ ఒకటే ఇంట్రడ్యూస్ చేయబడిందని గమనించండి. కొన్ని రాష్ట్రాల్లో కొంతమేరకు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏ రాష్ట్రాలను ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు,
మనకి మండల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మూడవ రాష్ట్రం వెస్ట్ బెంగాల్ అని గుర్తుంచుకోవాల్సిన విషయం. అశోక్ మెహతా కమిటీ గురించి మనం చర్చించాం. అశోక్ మెహతా 132 రికమెండేషన్స్లో కొన్ని రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ అయినాయి అనుకున్నాం. అశోక్ మెహతా కొన్ని కీలకమైన సిఫారసులు చేశాడని కూడా అనుకున్నాం. వాటిలో ముఖ్యమైనవి ఏంటి అని కూడా మనం చర్చించామండి. వాటిలో ప్రధానమైనవి ఒకసారి గమనించినట్టయితే అన్ని స్థాయి అంటే ఇక్కడ అశోక్ మెహతా చెప్పినటువంటి 2 స్థాయిల్లోనూ ఎన్నికలు ప్రత్యక్షంగా ఉండాలని, ఎన్నికలు సకాలంలో జరగాలని, అదేవిధంగా సకాలంలో జరగడం అంటే ఏంటి అంటే ఒక నిర్ణీత కాల పరిమితికి ఎన్నికలు ఖచ్చితంగా జరగాలి. అలా కాకుండా లేట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పాడు అశోక్ మెహతా అంటే ఎస్సీ ఎస్టీలకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిని నియమించాలని ఇలా అనేక సూచనలు చేయడం జరిగింది. మండల్ సిస్టమ్ మాత్రం మనకి కర్ణాటక రాష్ట్రం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిందని గమనించాలి. ఎగ్జామ్లో అడుగుతా ఉన్నాడు ఏమని అంటే మండల పరిషత్ వ్యవస్థను అంటే మండల పంచాయతీ వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. అదేవిధంగా బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫారసులను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. సో బలవంతరాయ్ మెహతా, అశోక్ మెహతా తర్వాత మనకి ముఖ్యమైన కమిటీల్లో మరొక కమిటీ ఏంటి అంటే జీవీకే రావు కమిటీ 1985. ఈ జీవీకే రావు కమిటీ ఏం చెప్పడం జరిగిందంటే స్థానిక ప్రభుత్వాలు విజయవంతం కాకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగుల ఆధిపత్యం. బలవంతరాయ్ మెహతానేమో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ల ఆధిపత్యం అనే పదం వాడాడు. జీవీకే రావు ఏమన్నాడంటే స్థానిక ప్రభుత్వాలు విజయవంతం కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగుల ఆధిపత్యం వల్ల ఇవి విజయవంతం అవ్వలేదని చెప్పడం జరిగిందండి. అయితే ఈ జీవీకే రావు ఈ పరిస్థితిని గురించి చెప్తూ ఏమన్నాడంటే గ్రాస్ వితౌట్ రూట్స్ అంటున్నాడు. గ్రాస్ వితౌట్ రూట్స్ అంటే ఏంటి అంటే వేర్లు లేకుండా గడ్డిని మొలిపించడం లాంటిది. అంటే ఆధారం లేకుండా పథకాలు తయారు చేస్తూ ఉన్నారని ఈయన ఉద్దేశం. అంటే స్థానిక ప్రభుత్వాల్లో ఉండే ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళ కోసం క్షేత్రస్థాయి సమాచారం లేకుండా పై స్థాయిలో పథకాలు రూపొందించడం వల్ల వీళ్ళ అవసరాలు సంతృప్తి పడవు. అంటే అక్కడ అవసరం ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. కాకుండా కేంద్ర స్థాయిలో పథకాలు రూపొందించి వాటిని కింది స్థాయిలో అమలు చేయడం ప్రాక్టికల్గా సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి వాళ్ళ అవసరాలు సంతృప్తిపరచడం కోసం ప్రయత్నం చేయాలనే ఉద్దేశాన్ని చెప్తూ ఈయన ఏమన్నాడు ఈ పథకాల రూపకల్పన అంతా గ్రాస్ వితౌట్ రూట్స్ అని చెప్పడం జరిగింది. జీవీకే రావు ఇంకా ఏమన్నాడంటే జిల్లా స్థాయిలో మనకి జిల్లా పరిషత్ అనే వ్యవస్థ ఉన్నతమైనదిగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ప్రభుత్వ ఉద్యోగుల ఆధిపత్యం పెరిగిందని చెప్పడం జరిగిందండి. ఇది జీవీకే రావు కమిటీకి సంబంధించి. జీవీకే రావు కమిటీనే ఇంకా ఏమంటామంటే మనం గ్రామీణాభివృద్ధి పాలనా ఏర్పాట్ల కమిటీ అంటే ఇతర పేర్లతో కూడా ఇలా పిలవడం జరుగుతుంది. ఇది జీవీకే రావుకు సంబంధించి. జీవీకే రావు కమిటీ తర్వాత నెక్స్ట్ మనకి స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కోసం 1986లో ఎల్ఎం సింఘ్వి కమిటీ అనే కమిటీని అపాయింట్ చేయడం జరిగిందండి. రాజీవ్ గాంధీ ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలకు ఈ కమిటీకి స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కోసం ఏం చేయాలో సూచించమని ఎల్ఎం సింఘ్వి కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసినటువంటి అత్యంత ముఖ్యమైన సూచన ఏంటి అంటే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా ఉండాలి. అంతకు పూర్వం ఏ కమిటీ కూడా ఈ సూచన చేయలేదండి. స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా ఉండాలని ఏ కమిటీ సూచించలేదు, కానీ ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచించింది. ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీని గమనిస్తే వీళ్ళు స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామ సభను ఏర్పాటు చేసి దానికి కూడా రాజ్యాంగబద్ధ హోదా కల్పించి గ్రామ సభను ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదికగా ఉంచాలని చెప్పడం జరిగింది. అంటే ఏంటి రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం అంటే ఏంటంటే ఈరోజు సకాలంలో ఎన్నికలు జరగలేదనుకోండి, ఎన్నికలు జరగకపోతే వాటిని ప్రశ్నించడానికి మనకు ఒక నిబంధన ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఒక అవకాశం ఉండాలి. కాబట్టి స్థానిక ప్రభుత్వాలు సరిగా పనిచేయట్లేదు కాబట్టి ఇవన్నీ స్థానిక ప్రభుత్వాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడం కోసం స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని చెప్పేసి మనకి ఎల్ఎం సింఘ్వి సూచించడం జరిగింది. ఇలా ఎల్ఎం సింఘ్వి సూచించిన తర్వాత 1986 నుంచి ప్రయత్నం చేసి 1989లో రాజీవ్ గాంధీ ఏం చేశాడు అంటే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం కోసం ప్రయత్నం చేశాడండి. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అంటే 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులు, ఇవి బిల్లులని గుర్తించాలి, బిల్లులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు, పట్టణ స్థానిక ప్రభుత్వాలకు 64 ఏమో గ్రామీణ, 65 పట్టణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించేందుకోసం ఈ బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆ బిల్లులు ఆమోదం పొందలేదు. ఆ తర్వాత మళ్ళీ 1990లో విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కూడా ఈ ప్రయత్నం చేశాడు. కానీ
విపి సింగ్ చేసిన ప్రయత్నం కూడా వైఫల్యం చెందింది. అప్పుడు కూడా రాజ్యాంగబద్ధ హోదా పొందలేదండి. ఆ తర్వాత మళ్ళీ 1991లో పివి నరసింహారావు గవర్నమెంటు గ్రామీణ మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం కోసం ఇవి వీగిపోవడంతో మళ్ళీ 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రతిపాదించడం జరిగింది. 1991లో పివి నరసింహారావు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా 1992లో 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులు ఎప్పుడు ఆమోదం పొందాయంటే 1992. ఆ తర్వాత ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి అంటే 1993 నుంచి అమల్లోకి వచ్చాయని గమనించాలి. 73, 74 రాజ్యాంగ సవరణలు ఎప్పుడు ఆమోదం పొందాయి అంటే 1992 అండి. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి అంటే 1993. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు ఆమోదం పొందడంతో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా లభించింది. స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా లభించడంతో మనకి భారత రాజ్యాంగంలో ఈ 9వ భాగం 9A అనే భాగాన్ని కూడా పొందుపరచడం జరిగిందండి. సో దీనికి సంబంధించి 74, 73 అంటే ఈ 73, 74 రెండు కూడా 73వ రాజ్యాంగ సవరణ ఏమో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి, అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు వీటికి సంబంధించిన నిబంధన ఏది అంటే 73వ రాజ్యాంగ సవరణ. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ ఏంటి అంటే ఇది పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు సంబంధించింది. ఈ 73, 74 రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి కీలక అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముఖ్యమైన అంశాలు చూద్దాం. అవి ఏంటి అంటే అంశము 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే 73వ రాజ్యాంగ సవరణ ఏమో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది. దీంట్లో ఒక్కొక్క అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయబడ్డ సంవత్సరం ఎప్పుడు రాజ్యాంగ సవరణ చేసింది అంటే 1992. 74వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు అంటే 1992. అమలులోకి ఎప్పుడు వచ్చింది 73వ రాజ్యాంగ సవరణ అంటే 1993 ఏప్రిల్ 24th. 74వ రాజ్యాంగ సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1993 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంట్లో రాజ్యాంగంలో చేర్చబడ్డ భాగం ఏది అంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ భాగాన్ని, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 9A అనే భాగాన్ని పొందుపరచడం జరిగింది. అదేవిధంగా దీంట్లో నిబంధనలు ఏం చేర్చాం, రాజ్యాంగంలో కొత్తగా చేర్చబడ్డ ఆర్టికల్స్ ఏంటి అది కూడా మనం గమనించాలి. రాజ్యాంగంలో చేర్చబడ్డ నిబంధనలు ఏవి అంటే ఆర్టికల్ 243 నుంచి 243O, అదేవిధంగా ఆర్టికల్ 243P నుంచి 243ZG వరకు ఉన్న నిబంధనలు చేర్చారు. 243 నుంచి 243O, 243P నుంచి 243ZG వరకు ఉన్న నిబంధనలు చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ 73, 74 రాజ్యాంగ సవరణల ఆధారంగా రాజ్యాంగంలో నూతనంగా చేర్చబడ్డ షెడ్యూల్స్ ఏంటి? షెడ్యూల్స్ అంటే ఇక్కడ 11వ షెడ్యూల్, ఇక్కడ 12వ షెడ్యూల్ని చేర్చారండి. వీటిలో ఇంకా ముఖ్యమైన రాజ్యాంగబద్ధ హోదా కల్పించబడ్డవి ఏవి అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధ హోదా ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ సభకు రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చామండి. గ్రామ సభకు సంబంధించి గమనించాల్సి వస్తే 243A గ్రామ సభ. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగబద్ధ హోదా ఎవరికి ఇచ్చామంటే జిల్లా ప్రణాళిక కమిటీ 243ZD, అదేవిధంగా మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ 243ZE వీటికి రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చాం. ఇక్కడ రాజ్యాంగబద్ధ హోదా వీటికైనా ఇచ్చాం, ఇంకా ఎవరికి ఇవ్వలేదా అంటే ఇవి ముఖ్యమైనవని గమనించాలి. రాజ్యాంగబద్ధ హోదా ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణలో ఒకటే అంశం అని గమనించండి, 243A గ్రామ సభ. అక్కడ మాత్రం జిల్లా ప్రణాళిక కమిటీ, మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ, అంటే ప్రతి జిల్లాకు ఒక ప్రణాళిక కమిటీ ఉండాలని. 243ZD మెట్రోపాలిటన్ సిటీ అంటే 10 లక్షల కన్నా ఎక్కువ మంది జనాభా ఉంటే దాన్ని మెట్రోపాలిటన్ సిటీ అంటారు. అలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ కూడా ప్రణాళిక కమిటీలు ఉండాలని చెప్తున్నది ఏంటి అంటే మనకి 243ZE ప్రకారం మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ. ఇది 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలండి.
మన సిలబస్లో సమాజ వికాస ప్రయోగం 73, 74 రాజ్యాంగ సవరణలు అని మాత్రమే అని ఉండలేదు, వాటి అమలుకు సంబంధించిన విషయాలు కూడా చెప్పాడు. సో దీంట్లో ఇక్కడ 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఇక్కడ మనం మాట్లాడుకున్న ఈ చిన్న టేబుల్ నుంచి మనం అట్లీస్ట్ ఒక 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎగ్జామినేషన్ సంబంధించి. ఇది కీలకమైన అంశం, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 73, 74 రాజ్యాంగ సవరణ నుంచి ముఖ్యమైన అంశాలు. 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించి కీలకమైన అంశాలన్నింటినీ మనం ఒక టేబులర్ ఫార్మాట్లో గమనించాం. ఈ 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఆర్టికల్ 243 నుంచి 243O వరకు గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి, 243P నుంచి 243ZG వరకు ఉన్న నిబంధనలు పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి తెలియజేస్తున్నాయి. అయితే ఎగ్జామినేషన్లో దీంట్లో ఒక్కొక్క ఆర్టికల్ గురించి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఆర్టికల్స్ అన్నీ మనం ఒకసారి కూలంకుషంగా తెలుసుకోవాలి. ఈ అంశాలన్నింటినీ అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి సంబంధించి వాటన్నిటిని కొంచెం టెక్నికల్గా ఒక టేబులర్ ఫార్మాట్లో గమనించినట్టయితే అది సులభంగా ఉంటుంది. ఒకసారి ఆ టేబుల్ని మనం గమనిద్దాం. 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ ఈ 73వ రాజ్యాంగ సవరణలో 74వ రాజ్యాంగ సవరణలో ఏం చెప్పడం జరిగింది, వాటికి సంబంధించిన నిబంధన ఏది, దాంట్లో ఉమ్మడి అంశం ఏంటి అనేది మనం పరిశీలిద్దాం. అంటే 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన నిబంధన ఏది, 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం ఏది, దాంట్లో ఈ రెండింటిలో కామన్గా ఉన్న విషయాలు ఏంటో మనం పరిశీలించాలి. దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 243D, 243T, 243D, 243T అనేది రిజర్వేషన్లకు సంబంధించిన విషయం. ఇక్కడ ఈ టేబుల్లో మనం మాట్లాడుకోబోయే అంశాలన్నీ మనకు పూర్తిగా అర్థం కావాలి అంటే మొదట మనం స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఎలా ప్రశ్నలు అడుగుతున్నాడు, వాటికి సంబంధించిన సమాచారాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలో కూడా చూద్దాం. స్థానిక ప్రభుత్వాల్ని మనం 2 రకాలుగా విభజించామండి. ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల్ని తీసుకున్నట్టయితే దాంట్లో మనకి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాలు అని స్థానిక ప్రభుత్వాన్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో ఏమేమి ఉన్నాయి మనకి అంటే జిల్లా స్థాయిలో లేదా పై స్థాయిలో జిల్లా పరిషత్ ఉంది, మధ్య స్థాయిలో మండల పరిషత్తు, కింది స్థాయిలో గ్రామ పంచాయతీ. అదే పట్టణ స్థాయిలో తీసుకున్నట్టయితే మనకి పై స్థాయిలో మనకి మున్సిపల్ కార్పొరేషన్స్, దాని తర్వాత మళ్ళీ మనకి మున్సిపాలిటీస్. ఇక్కడ స్థానిక ప్రభుత్వాల్ని మనం స్థూలంగా 2 రకాలుగా డివైడ్ చేశాం. ఒకటి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు అన్నాం, ఇంకోటి పట్టణ స్థానిక ప్రభుత్వాలు. గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో మనకి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ ఒక భాగం. పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు, తర్వాత మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఎగ్జామినేషన్లో ఎలా అడగొచ్చు అంటే ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి, గ్రామ పంచాయతీ గురించి మనం ఇంతకుముందు చర్చించాం. గ్రామ పంచాయతీలో భాగంగా ఒక గ్రామాన్ని మొత్తాన్ని కొన్ని వార్డులుగా డివైడ్ చేస్తే ఒక్కొక్క వార్డుకి ఒక వార్డు మెంబర్ ఉంటాడని, అదేవిధంగా గ్రామానికి రాజకీయ అధినేత సర్పంచ్గా ఉంటాడని మనం తెలుసుకున్నాం. ఒక గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు ఉంటాయి. అంటే రిజర్వ్ చేయబడ్డటువంటి ఏదన్నా సర్పంచ్ పలానా రిజర్వేషన్ అని, కొన్ని సందర్భాల్లో కొన్ని వార్డుల రిజర్వేషన్ అని మనం చూస్తూ ఉంటాం. ఎలా అడగొచ్చు అంటే గ్రామ పంచాయతీలో ఉన్న రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధన ఏది అని అడగవచ్చు. రిజర్వేషన్ సంబంధించిన నిబంధన ఏది అంటే 243D గ్రామ పంచాయతీ. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి, గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఈ మూడింటికి సంబంధించి ఒకే ఆర్టికల్ ఉంటుందండి. అంటే ఒక అభ్యర్థి ఈ 243D అనే అంశాన్ని గుర్తుంచుకుంటే గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ల గురించి తెలియజేసే నిబంధన 243Dనే. అదేవిధంగా మండల పరిషత్లో రిజర్వేషన్ల గురించి తెలియజేసే నిబంధన 243D, జిల్లా పరిషత్ అయినా 243T. అదే ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్స్ లేదా మున్సిపాలిటీలో రిజర్వేషన్స్ ఉంటాయని తెలియజేస్తున్న నిబంధన 243T. అంటే ఇక్కడ 243D, 243T అనే 2 నిబంధనలు గుర్తుంచుకోవడం వల్ల అభ్యర్థి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన 3 విషయాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన 2 విషయాలు, అంటే ఈ DT అనే ఒక ఆర్టికల్ గుర్తుంచుకుంటే ఈ 5 రకాల ప్రశ్నలకి సమాధానం గుర్తించవచ్చు. అంటే ఇంకా కొంచెం సింపుల్గా దీన్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ కాలపరిమితి ఎంత అంటే 5 సంవత్సరాలు అని చెప్తారు. అదే ఒక మున్సిపల్ కార్పొరేషన్ కాలపరిమితి ఎంత అంటే 5 సంవత్సరాలు.
ఎగ్జామ్లో ఒక గ్రామ పంచాయతీ కాలపరిమితి ఎంత, మండల పరిషత్ కాలపరిమితి ఎంత, ఇలా కన్నా ఎలా అడగడానికి అవకాశం ఎక్కువగా ఉందంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్ కాలపరిమితి 5 సంవత్సరాలు అని తెలియజేస్తున్న నిబంధన ఏది అంటాడు. లేదా ఒక మున్సిపాలిటీ కాలపరిమితి 5 సంవత్సరాలను తెలియజేస్తున్న నిబంధన ఏది అని అడుగుతాడు. ఇలా అడిగినప్పుడు దీంట్లో అభ్యర్థి దాదాపుగా ఒక 60 రకాల భిన్నమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు అన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలంటే అభ్యర్థికి చాలా కష్టం కాబట్టి దీన్ని చాలా సింపుల్గా టెక్నికల్గా ఒక టేబుల్ ఫార్మేట్లో ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సినవి ఏమంటే ఈ 243 సిరీస్లో ఎవరైనా సరే ఒక్క ఆర్టికల్ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. డిటి అన్న విషయం ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అది ఎట్లా అనేది ఒకసారి చూద్దాం మనం. 243D 243T రిజర్వేషన్లు, నెక్స్ట్ 243E 243U కాలపరిమితి. కాలపరిమితి అంటే ఏంటి? ఒక గ్రామ పంచాయతీ కాలపరిమితి 5 సంవత్సరాలు, ఒక మండల పరిషత్ కాలపరిమితి 5 సంవత్సరాలు, లేదా ఒక జిల్లా పరిషత్ కాలపరిమితి 5 సంవత్సరాలు అని తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఈ. అంటే ఇంతకుముందు మనం గమనించాం కాలపరిమితి అన్నప్పుడు దేనికి వర్తిస్తుంది? 243Eని తీసుకుంటే గ్రామము, మండలము, జిల్లా మూడింటికి సంబంధించిన కాలపరిమితి గురించి తెలియజేస్తున్న నిబంధన 243E. అదే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు రెండింటికి సంబంధించిన నిబంధన యు. అంటే రిజర్వేషన్లు, కాలపరిమితి ఇలా గుర్తుంచుకోవాలండి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే గ్రూప్ 2కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ డిటి అనేది ఒకటి గుర్తుంచుకుంటే ఈ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఒక వరుస క్రమంలో ఉంటాయని గమనించాలి. అంటే రిజర్వేషన్ల తర్వాత చూడండి ఇక్కడ డి అనే అంశం తర్వాత వచ్చిందేంటి ఈ, అంటే వరుస క్రమంలో వచ్చేస్తాయి. అలా మనం ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నట్టయితే ఈ వరుస క్రమంలో ఏ ఆర్టికల్స్ ఉండవు. దీన్ని అలా టెక్నికల్గా సెగ్రిగేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి రిజర్వేషన్లు, కాలపరిమితి తర్వాత నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అర్హతలు. అంటే స్థానిక ప్రభుత్వానికి పోటీ చేయాలంటే ఒక అభ్యర్థికి ఏం అర్హతలు ఉండాలి అంటే సాధారణంగా భారతీయ పౌరసత్వం ఉండాలి, 21 సంవత్సరాల వయస్సు ఉండాలి, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండవలసిన అన్ని ఇతర అర్హతలు ఉండాలి. ఏమన్నా ఇతర అనర్హతలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించవచ్చు. ఈ అర్హతల గురించి తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 అంశాలు తెలిసిన అభ్యర్థులుగా ఒక గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో అంటే ఒక గ్రామ పంచాయతీలో కానీ, మండల పరిషత్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ పోటీ చేయాలంటే ఉండవలసిన అర్హతల గురించి తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఏమొస్తుంది నెక్స్ట్ అంటే దీని కంటిన్యూషన్గా ఏమొస్తుందో అదే వస్తుంది. అంటే ఇక్కడ 243 ఈ తర్వాత ఎఫ్. అదే ఒక మున్సిపల్ కార్పొరేషన్కి పోటీ చేయాలంటే ఉండవలసిన అర్హతలు ఏవి అంటే 243 యూ తర్వాత వచ్చేది వి. రిజర్వేషన్లు, కాలపరిమితి, అర్హతలు. నెక్స్ట్ మనకి స్థానిక ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు ఉంటాయి. 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకేమో 29 విషయాల మీద స్వయం నిర్ణయాధికారం, పట్టణ స్థానిక ప్రభుత్వాలకేమో ఒక 18 విషయాల్లో స్వయం నిర్ణయాధికారం చేయడానికి అవకాశం ఉంది. అంటే అది దేనికి సంబంధించిన అంశం అంటే అధికారాలకు సంబంధించిన విషయం. ఈ అధికారాలకు సంబంధించిన నిబంధన ఏది అంటే 243G 243W. ఇక్కడ చూడండి అధికారాలు అన్నాం. 243G 243W దేనికి సంబంధించింది? స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారాలకు సంబంధించింది. ఒక అభ్యర్థి ఇక్కడ ఈ 4 అంశాలకు సంబంధించి 20 రకాల ప్రశ్నలు అడుగుతున్నాడండి. అంటే గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు, మండల పరిషత్లో, జిల్లా పరిషత్లో, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో. డిటి అనేది ఇప్పుడు గ్రూప్ 2లో పెద్ద పోస్ట్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అంటే డిప్యూటీ తహసీల్దార్. ఈ డిటి అనేది ఒకటి గుర్తుంచుకుంటే ఈ వరుస క్రమంలో మొత్తం అన్ని స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన విషయాలు గుర్తుంచుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఏది ఒక్కటి మిస్ప్లేస్ అయినా మొత్తం టేబుల్ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వహించాలి. రిజర్వేషన్లు, కాలపరిమితి, అర్హతలు, అధికారాల తర్వాత నెక్స్ట్ మనకు తెలుసుకోవాల్సినవి అంటే ఆదాయం. ఆదాయం అంటే స్థానిక ప్రభుత్వాలకు ఎలా ఆదాయం వస్తుంది అదండి. 243HX. HX దేనికి సంబంధించింది అంటే ఆదాయానికి సంబంధించింది. స్థానిక ప్రభుత్వాలకి ఆదాయ మార్గాలు ఏంటి అని దానికి సంబంధించి స్థానిక ప్రభుత్వాలు 73, 74 రాజ్యాంగ సవరణలో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో పన్ను విధించి ఆదాయం పొందవచ్చు అని చెప్తున్న నిబంధన ఆదాయానికి సంబంధించి HX. హెచ్ అన్నప్పుడు 3 గ్రామం, మండలం, జిల్లా. ఎక్స్ అన్నప్పుడు మున్సిపాలిటీ, కార్పొరేషన్ వాటికి సంబంధించినటువంటి ఆదాయం. రిజర్వేషన్లు, కాలపరిమితి, అర్హతలు, అధికారాలు, ఆదాయం. ఆదాయం తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఆర్థిక సంఘానికి సంబంధించి. ఆదాయం తర్వాత ఆర్థిక సంఘం. స్థానిక ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే
ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి భిన్నమైన స్థానిక ప్రభుత్వాల మధ్య వనరుల పంపిణీ ఎలా చేయాలి, అంటే ఎవరికి ఏ స్థానిక ప్రభుత్వానికి ఎంత వనరులు కేటాయించాలి, ఎన్ని వనరులు కేటాయించాలని చెప్తున్నది ఏది అంటే రాష్ట్ర ఆర్థిక సంఘం. రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించిన నిబంధన ఏది అని అడగవచ్చు. అన్నప్పుడు దీని సీరియల్ ఇంకా కంటిన్యూషన్గా వస్తుంది. 243I 243Y IY ఆర్థిక సంఘానికి సంబంధించిన నిబంధన. ఎగ్జామ్లో ఒక్కోసారి 243I అంటే ఏంటి, వై అంటే ఏంటి అని ఇస్తాడు. ఒక్కోసారి రెండు కూడా ఇవ్వచ్చు. ఏది అడిగితే అది ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి స్థానిక ప్రభుత్వాల మధ్య వనరుల పంపిణీని సూచించడం కోసం ఒక ఆర్థిక సంఘం ఉంటుందని తెలియజేస్తున్న నిబంధన ఏది? ఆర్థిక సంఘానికి సంబంధించి IY రెండు నిబంధనలు ఆర్థిక సంఘం. నెక్స్ట్, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్ని ఆడిట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటే ఒక ఆడిట్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. దాన్నే మనం ఆడిట్ అనొచ్చు. ఆడిట్ అనొచ్చు, లేదా అకౌంట్స్ అండ్ ఆడిట్ అంటారు, లేదా ఖాతా అంటాడు, ఏదైనా సరే ఆడిట్ అని చెప్పొచ్చు అండి. స్థానిక ప్రభుత్వాలను ఆడిట్ చేయడం కోసం ఒక ఆడిట్ వ్యవస్థ ఉంది అని చెప్తున్న నిబంధన ఏది అంటే 243J 243Z JZ ఆడిట్ సంబంధించి. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు తప్పుడు లెక్కలు ఏవైనా రాసినట్టయితే అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవి ఎంతవరకు సమంజసం, ఈ విషయాలన్నీ పరిశీలించడం కోసం ఒక ఆడిట్ వ్యవస్థను స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో మనం చూసాం, ఒక విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ట్యూబ్ లైట్కి 2000 అయింది. అలా లెక్కలు రాస్తే ఆడిట్లో అవన్నీ తేలినాయి, ఎలాంటి తప్పులు ఉన్నాయి ఏంటి అని. సో అంటే ఇక్కడ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన లెక్కలు ఏమైనా పొరపాట్లు ఉంటే అవి సరిగా ఉన్నాయా లేదా, ఎలా రికార్డు చేశారు, ఇవన్నీ పరిశీలించడం కోసం ఒక ఆడిట్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అని చెప్తున్న నిబంధన ఏది అంటే జే. స్థానిక ప్రభుత్వాల్లో గ్రామం మండలం జిల్లాకు సంబంధించేమో జే, మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించింది జెడ్. JZ ఆడిట్ సంబంధించి. ఇక్కడ రిజర్వేషన్లు, కాలపరిమితి, అర్హతలు, అధికారాలు అన్న 4 పదాలని ఒక బంచ్గా, ఆదాయం, ఆర్థిక సంఘం, ఆడిట్ అన్న ఈ 3 పదాలని ఒక బంచ్గా గుర్తుంచుకోవాలి. ఆదాయం, ఆర్థిక సంఘం, ఆడిట్. సో నెక్స్ట్, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఇక్కడ కొన్ని ప్రాంతాలకి ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు వర్తిస్తాయి, కొన్ని ప్రాంతాలకి 73, 74 రాజ్యాంగ సవరణలు వర్తించవు. ఏ ప్రాంతాలకు వర్తిస్తాయి, ఏ ప్రాంతాలకు వర్తించవని కూడా అడుగుతున్నాడు. వాటికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఈ మాత్రం ఆర్టికల్స్ గుర్తుంటున్న మాత్రాన ఒక అభ్యర్థికి దీని మీద ఏ ప్రశ్న వచ్చినా సమాధానం రాయగలడు అని మనం చెప్పలేం. ఒకసారి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క టేబుల్ నుంచే 4 మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఇవి క్రాస్ చెక్ చేద్దాం. DT రిజర్వేషన్లు అన్నాం. ఒకవేళ ప్రశ్న ఇలా అడిగాడు అనుకోండి ఎగ్జామ్లో, ఏమని అంటే ఒక మండల పరిషత్లో BC రిజర్వేషన్ల గురించి తెలియజేస్తున్న నిబంధన ఏది అన్నప్పుడు అభ్యర్థి ఆలోచించి, మండల పరిషత్తు అన్నప్పుడు గ్రామం, మండలం, జిల్లా 3 స్థాయి వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి మండల పరిషత్లో BC రిజర్వేషన్ల గురించి తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఏమనుకుంటాడు? 243D అనుకుంటాడు. ఎందుకంటే గ్రామం, మండలం, జిల్లాకు సంబంధించింది D అనుకున్నాం. అదే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే T అనుకున్నాం. అంటే మండలం అంటే D అనుకునే అవకాశం ఉంది. అంటే అభ్యర్థికి రిజర్వేషన్లు ఒక్క పదం తెలిస్తే ఆన్సర్ రాయలేడండి. ఇక్కడ క్లారిటీగా తెలియాలి. 243DT ఏం చెప్తుంది అంటే ఒక గ్రామీణ స్థానిక ప్రభుత్వము గురించేమో గ్రామం, మండలం, జిల్లా గురించి D, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గురించి T అనే నిబంధన తెలియజేస్తుంది. ఇక్కడ ఏముంది రిజర్వేషన్లు అంటే, ఈ రిజర్వేషన్లలో భాగంగా రిజర్వేషన్లు అనేవి SC STలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి. SC STలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి అని తెలియజేస్తుంది. అదేవిధంగా మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లు ఉంటాయి అని తెలియజేస్తుంది. అంటే ఈ రిజర్వేషన్ల అన్న విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది, SC STలకేమో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి, అదేవిధంగా మహిళలకేమో 1/3 వంతు రిజర్వేషన్లు ఉంటాయి అని ఇక్కడ గమనించాలి. అయితే BC రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధన ఏది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే BC రిజర్వేషన్ల గురించి ఈ నిబంధనలు చర్చించవు. ఎందుకంటే BC ఈ బ్యాక్వర్డ్ క్లాస్ అనేవాళ్ళు ఒక రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాస్ అయిన వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఫార్వర్డ్ అవ్వచ్చు. కాబట్టి 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించి 243DT అనే నిబంధనలు BC రిజర్వేషన్ల గురించి చర్చించవు. అంటే మరి BC రిజర్వేషన్లు ఉన్నాయి కదా రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BCలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా అంటే ఈ BC రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి
రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం మేరకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తుందే కానీ రాజ్యాంగబద్ధంగా 243 DT అని పేర్కొనబడ్డటువంటి రిజర్వేషన్లలో బీసీ రిజర్వేషన్లు లేవు అని గుర్తించాలి. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ లేవు. ప్రశ్న ఒకసారి ట్విస్ట్ చేసి కూడా అడగడానికి అవకాశం ఉంది. ఏమని అంటే మహిళలకు 50% అంటే స్థానిక ప్రభుత్వాల్లో ఇంకా స్పెసిఫిక్గా అడగాలంటే మహిళలకు ఒక మున్సిపాలిటీలో 50% రిజర్వేషన్ కల్పిస్తున్న నిబంధన ఏది అంటే మున్సిపాలిటీ అంటే టీ అని అనుకోకూడదు. ఇక్కడ మహిళలకి 50% రిజర్వేషన్ కల్పిస్తున్న నిబంధన ఏది అని అడిగినప్పుడు ప్రశ్నే కొంచెం ట్విస్ట్ చేసి అడిగాడని గమనించాలండి. ఇక్కడ రిజర్వేషన్లో 1/3 వంతే అనుకున్నాం. 50% అనేది అసలు నిబంధన లేదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 73, 74 రాజ్యాంగ సవరణలు అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 1993లో. ఇప్పుడు ప్రస్తుతం మనకి మహిళలకి స్థానిక ప్రభుత్వాల్లో 50% రిజర్వేషన్ ఉన్నాయి. 110వ సవరణ బిల్లు ద్వారా 50% రిజర్వేషన్లు కల్పించాం. 73, 74 రాజ్యాంగ సవరణలు అమల్లోకి వచ్చినప్పుడు మహిళలకు ఉన్న రిజర్వేషన్లు ఎంత అంటే కేవలం 33%. అది గుర్తుంచుకోవాల్సి. రిజర్వేషన్ల తర్వాత కాలపరిమితి గురించి చెప్తున్నాం. కాలపరిమితి అంటే ఏం చెప్తోంది అంటే గ్రామము, మండలము, జిల్లా ఈ మూడింటి కాలపరిమితి 5 సంవత్సరాలని 243 చెప్తుంది. మున్సిపాలిటీలు కార్పొరేషన్ల కాలపరిమితి 5 సంవత్సరాలు అని చెప్తున్న నిబంధన యు. ఈ కాలపరిమితికి సంబంధించి ఇంకా డీటెయిల్గా ఏంటి అంటే ఒక స్థానిక ప్రభుత్వానికి సంబంధించి 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఒకవేళ 5 సంవత్సరాల కన్నా ముందే ఏదైనా కారణం చేత స్థానిక ప్రభుత్వం రద్దయితే మళ్ళీ 6 నెలల లోపు అక్కడ ఎన్నిక నిర్వహించాలి. ఒకవేళ 4.5 సంవత్సరాల తరువాత కనుక స్థానిక ప్రభుత్వం రద్దయితే మళ్ళీ ఎన్నిక నిర్వహిస్తే 6 నెలల కోసం ఎన్నిక నిర్వహించబడదు. మొత్తం 5 సంవత్సరాల కాలపరిమితికి కొనసాగుతుందని గమనించాలి. అంటే 5 సంవత్సరాల కన్నా ముందే ఒకవేళ ఏదైనా స్థానిక ప్రభుత్వం రద్దయినట్టయితే అక్కడ మళ్ళీ 6 నెలల లోపు ఎలక్షన్ కండక్ట్ చేయాలి అని చెప్తున్న నిబంధన ఈ కాలపరిమితికి సంబంధించింది. ఇక్కడ FV గురించి చూసినప్పుడు అర్హతలు అన్నాం. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అభ్యర్థులు గమనించాల్సింది ఫస్ట్ మనం ఆర్టికల్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఆర్టికల్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్ సమాచారం తెలుసుకుంటున్నాం. ఏమన్నా ఎక్కువ అంటే ట్విస్ట్ చేసి ప్రశ్నలు అడిగితే ఎలా ఆన్సర్ రాయాలని కూడా పరిశీలిస్తున్నాం. ఇప్పుడు 243 FV అనేవి అర్హతలు అన్నాం. ఈ అర్హతల గురించి చెప్పినప్పుడు ఏమైంది చెప్పడం జరిగిందంటే FV అనేవి అర్హతల గురించి మాత్రమే చెప్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలకు పోటీ చేయాలి అంటే ఒక వ్యక్తి ఒక వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు ఏ పదవికి పోటీ చేయాలన్నా అతనికి భారతీయ పౌరసత్వం ఉండాలి, 21 సంవత్సరాలు ఉండాలి, 21 సంవత్సరాల వయస్సు ఉండాలని మాత్రమే ఈ అర్హతల్లో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గమనించినట్టయితే మనకి ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ ఆధారంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలకు పోటీ చేయాలి అంటే 2 కన్నా ఎక్కువ పిల్లల్ని 1995 తర్వాత కలిగి ఉండకూడదు అని ఒక రూల్ ఉంది. అంటే వాళ్ళు 2 కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉంటే వాళ్ళు లోకల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎలక్షన్లకి పోటీ చేయకూడదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండడం అంటే ఈ వ్యక్తి ఫ్యామిలీ ప్లానింగ్ పాటించినప్పుడు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు స్థానిక ప్రతినిధిగా ఎలా కొనసాగుతాడన్న దృక్పథంతో ఈ విషయాన్ని అనర్హతగా పరిగణించారు. సో అలాంటప్పుడు ప్రశ్న ఇక్కడ 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1995 తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని తెలియజేస్తున్న నిబంధన ఏది అన్నప్పుడు అర్హతలు అని ఉన్నాయి కాబట్టి అది గ్రామ పంచాయతీ అయితే F అని, మున్సిపల్ కార్పొరేషన్ అయితే V అని ఆన్సర్ రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ అర్హతలు మాత్రమే చెప్పారు. అర్హతలు చెప్పిన తర్వాత ఈ అనర్హతలు ఏం చేశారు అంటే ఎవరు ఆయా రాష్ట్రాలు పెట్టుకున్నాయి అనర్హతలు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ అనర్హత ఉంది, అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనర్హత ఉంది. అంతేగాని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ అనర్హతలు ఉన్నాయా అంటే లేవు. కాబట్టి ఈ అనర్హతలకు సంబంధించిన నిబంధన ఏది అంటే అట్లాంటి నిబంధన ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అవసరం కోసం లేదా వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళ ఇష్టం ప్రకారం ఆ అనర్హతలు నిర్ధారించడం జరిగింది. ఈ అర్హతలకు సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సి ఏమంటే అర్హతల గురించి రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ఏమన్నా ఇతర అనర్హతలు కావాలనుకుంటే అవి ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చు, అనర్హతలు ఎవరు పెట్టుకోవచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవచ్చు. ఇటీవల మనం గమనించాం గ్రేటర్ హైదరాబాద్లో లంగర్ హౌస్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేటరు ఈ 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండడం అనేటువంటి అంశం ఆధారంగా అనర్హుడవడం కూడా మనం చూసాం, పత్రికల్లో చదివాం. అయితే ఈ అర్హతలు అనర్హతల్లో అనర్హత నిర్ధారించడం సమంజసమేనా, సబబేనా అంటే దీనికి అనుకూల వాదనలు, ప్రతికూల వాదనలు రెండూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఒక్క డిస్క్వాలిఫికేషన్ 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండాలన్నటువంటి ఒక్క డిస్క్వాలిఫికేషన్ వల్ల 300 మంది సభ్యులు డిస్క్వాలిఫై అయిపోయినారు. ఎందుకంటే ట్రైబల్ పీపుల్ పాపం వాళ్ళు ట్రైబల్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ట్రైబల్ కమ్యూనిటీలో కానీ కొంతమంది కొన్ని సమాజాల్లో లేదా కొంత వాళ్ళ పరిస్థితులను బట్టి ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంత ఆస్తి అనుకునే దృక్పథం కూడా ఉంది.
ఎందుకంటే ఒక 8-9 సంవత్సరాల నుంచి పిల్లోడిని ఏదో ఒక పనిలో పెట్టి వాడి ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటారు. 21A ద్వారా మనం విద్యా హక్కు ఇచ్చాం. ఈరోజు విద్యా హక్కు ఇచ్చినా కూడా అనేక మంది బాల కార్మికులు కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అర్హతల గురించి అనర్హతల గురించి మాట్లాడుకునేప్పుడు ఆ ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించిన తర్వాత, బాగా అవగాహన కల్పించిన తర్వాత ఇలాంటి నిబంధనలు పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందని మనం గమనించాలి. ఇవి అర్హతలు అనర్హతలు. ఇంకా ఏమన్నా అర్హతలు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ రాష్ట్రం ఇటీవలి కాలంలో 2015లో ఒక అదనపు అర్హత నిర్ధారించడం జరిగింది. ఏమని అంటే ఒక వ్యక్తి స్థానిక ప్రభుత్వాలకు పోటీ చేయాలనుకుంటే కనీసం 5వ తరగతి అన్నా చదువుకొని ఉండాలి అని పెట్టుకోవడం జరిగింది. లేదా సర్పంచ్కు పోటీ చేయాలంటే 8వ తరగతి అన్నా పాస్ అయి ఉండాలి. ఇట్లా అంటే ఈ అదనపు అర్హతలు ఏమైనా కావాలనుకుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం మేరకు ఈ అర్హతల్ని అనర్హతల్ని నిర్ధారించుకోవచ్చు. అయితే అర్హతలు ఏమైతే ఉన్నాయో అవి మాత్రం స్టాండర్డ్గా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 73, 74 రాజ్యాంగ సవరణలు అనేటువంటి రాజ్యాంగ సవరణలు ఏదో ఒక రాష్ట్రం కోసం చేసినవి కావు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లా ఏదో ఒక రాష్ట్రం కోసం చేసినవి కావు. దేశం మొత్తం కోసం, దేశంలో అన్ని రాష్ట్రాల కోసం ఈ నిబంధనలు తయారు చేయడం జరిగింది. ఇవి కాకపోతే ఏంటి అంటే దీంట్లో కొన్ని ఏవైనా అంశాలు జోడించుకోవడం అనేది ఆయా రాష్ట్రాల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక అధికారాల విషయానికి వస్తే 243G, 243W అనేవి అధికారాలకు సంబంధించినవి. 243G ఎవరి అధికారాలకు సంబంధించింది అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ మూడింటి అధికారాల గురించి తెలియజేస్తున్నది 243G. W మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఈ GW అధికారాలు ఏంటి అంటే 243G, 243W ప్రకారం, దీని ప్రకారం 243G ప్రకారం గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకి 29 విషయాల్లో స్వయం నిర్ణయాధికారం చేయడం కోసం అధికారం కల్పించడం జరిగింది. 243W కోసం W ప్రకారం ఏంటి అంటే 18 విషయాల్లో వాళ్ళకి స్వయం నిర్ణయాధికారం ఇవ్వబడింది. ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే స్థానిక ప్రభుత్వాలకు ఎప్పుడైతే రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చామో అప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ 29 విషయాల్లో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, ఈ 18 విషయాల్లో పట్టణ స్థానిక ప్రభుత్వాలు వాళ్ళే స్వయంగా నిర్ణయాలు చేయొచ్చు అంటే వాళ్ళకి చాలా అధికారాలు లభించినట్టే ఇక్కడ. కానీ ఇక్కడ ఒక చిన్న గమనించదగ్గ విషయం ఏంటంటే 29 విషయాల్లో కానీ 18 విషయాల్లో కానీ వీళ్ళు పూర్తిగా వాళ్ళే అధికారం చెలాయించే అవకాశం లేదు. అధికారాలు ఉన్నాయని చెప్తూ మళ్ళీ అవకాశం లేదని ఎందుకు చెప్పడం జరిగిందంటే 29 విషయాలు కానీ ఈ 18 విషయాల మీద కానీ స్థానిక ప్రభుత్వాలు అధికారాలు చెలాయించాలి అంటే రాష్ట్ర శాసనసభ ఒక బిల్లు ఆమోదించి వాళ్ళకి అధికారాలు ఇస్తేనే ఆ అధికారాలు స్థానిక ప్రభుత్వాలకు వస్తాయి తప్ప టక్కున స్థానిక ప్రభుత్వాలకి ఈ అధికారాలు దఖలు పడవని మనం అర్థం చేసుకోవాలి. ఇది అధికారాలు. ఇక HX 243H, 243X ఏంటి అంటే ఆదాయానికి సంబంధించింది. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి వీళ్ళకి పన్ను విధించే అధికారం ఉంటుంది. ఈ పన్ను విధించే అధికారం ఆధారంగా వీళ్ళు ఆదాయం పొందవచ్చు. 243I ప్రకారం మరియు 243Y ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని గవర్నర్ ఏర్పాటు చేస్తాడని గమనించాలి. 243J, 243Z ప్రకారం ఆడిటింగ్ ఎవరు చేస్తారు అంటే స్థానిక ప్రభుత్వాల ఆడిట్ను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని గమనించాలి. ఇది ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్న అంశాలు. 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించి కామన్ విషయాలు ఏమున్నాయో మనం పరిశీలిస్తూ వచ్చామండి. ఒక అభ్యర్థి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే రిజర్వేషన్లు, కాలపరిమితి, అర్హతలు, అధికారాలు ఈ 4 పదాలని ఒక టేబుల్గా పెట్టుకోవాలి. ఆదాయం, ఆర్థిక సంఘం, ఆడిట్. ఇది గుర్తుంచుకునే సందర్భంలో ఇంకా మనకు ఇంకా కొన్ని ఇతర అంశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ ఆర్టికల్స్ ఏమీ గుర్తులేకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ తీసేసామనుకోండి, ఇవన్నీ తీసేసినా సరే వీటికి సంబంధించి ఏ ప్రశ్న అడిగినా అభ్యర్థి ఆన్సర్ రాయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు 243DT రిజర్వేషన్లని గుర్తుంచుకున్నాం. ఒక మున్సిపల్ కార్పొరేషన్ కాలపరిమితి ఎంత అన్నప్పుడు ఏం చేస్తాము? కార్పొరేషన్ అన్నప్పుడు దీనికి వెళ్తాం. దీని తర్వాత ఏమవుతుంది? మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపాలిటీకి పోటీ చేయడానికి అర్హతలు ఏంటి అంటే ఇలా వరుస క్రమంలో వస్తాయి. కాబట్టి ఈ పదాలు గుర్తుంచుకోవాలి. రిజర్వేషన్లు, కాలపరిమితి, అర్హతలు, అధికారాలు, ఆదాయం, ఆర్థిక సంఘం, ఆడిట్.